ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వందేహం మంగళాత్మానం భాస్వంతం వేదవిగ్రహం యాజ్ఞవల్క్యం మునిశ్రేష్టం జిష్ణుం హరిహరప్రభుం జితేంద్రియం జితక్రోధం సదా ధ్యానపరాయణం ఆనందనిలయం వందే యోగానందమునీశ్వరం. ఏవం ద్వాదశ నామాని త్రిసంధ్యేయ పఠే నరః యోగీశ్వర ప్రసాదేన విద్యావాన్ ధనవాన్ భవేద్. అస్మద్గురుభ్యో నమః. కణ్వకాత్యాయనాది మహర్షిభ్యో నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. మన భక్తులకు రేపు శనీశ్వరుడి యొక్క జన్మదినము, శనివారం అమావాస్య, అదేవిధంగా కాలభైరవ స్వామివారికి కూడా శనివారంతో కూడిన అమావాస్య పూజ చేసుకోవడం వల్ల స్వామివారి కాలభైరవ స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారు. అదేవిధంగా శనీశ్వరుడి యొక్క స్తోత్రం అనగా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. అనగా శనీశ్వరుడు అనగా నెమ్మదిగా వెళ్ళేవాడు అని అర్థం. కాబట్టి మన జాతక చక్రంలో అర్ధాష్టమ శని, ఏలినాటి శని, అష్టమ శని, కంటక శని, ఇలాగా శని ప్రభావం ఉన్నవాళ్ళు జాతకస్తులు శనీశ్వర గ్రహదోషం పోవటకు రేపు శనీశ్వర జయంతి, వైశాఖ బహుళ అమావాస్య, శనీశ్వర జయంతి, శనీశ్వరుడి యొక్క పుట్టినరోజు కాబట్టి శనీశ్వరుడి యొక్క పూజాది కార్యక్రమం చేయడం వల్ల శని దోషాలు పోతాయి. అదేవిధంగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కొరకు పరమేశ్వరుడికి కూడా అభిషేకం చేయడం వల్ల కూడా ఈ యొక్క దోషాలు నివృత్తి అవుతాయి. ఇదే కాకుండా అభయాంజనేయ స్వామివారి యొక్క పూజ చేసుకున్న నవగ్రహ ఆధీనాన్ని పెట్టుకున్న అభయాంజనేయ స్వామివారు కాబట్టి ఆంజనేయ స్వామివారి యొక్క పూజ చేసుకున్న దోషములు నివృత్తి అవుతాయి. అదేవిధంగా ఈ యొక్క గ్రహ దోషాలతో బాధపడిన వాళ్ళు శనీశ్వరుడి యొక్క గురువు గారు అనగా కాలభైరవ స్వామివారికి పూజా కార్యక్రమాలు, హోమాలు అదేవిధంగా చేసుకున్నట్లయితే సత్ఫలితాలు కలుగుతాయి. జై శ్రీమన్నారాయణ. అందరికీ శుభం కలగాలని బ్రహ్మశ్రీ భాగవతుల కృష్ణసాయి శర్మ. మీ యొక్క గ్రహదోషాలు ఏవైనా ఉన్నట్లయితే పూజాది కార్యక్రమాలకి నన్ను సంప్రదించగలరు. విశాఖపట్నం, మర్రిపాలెం, నేను ఇంటి దగ్గర ఉంటాను. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. శుభం.